నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 26న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన, మంత్రి కందుల దుర్గేష్. రాజమహేంద్రవరంలోని జిల్లా క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. జూన్ 26న ఉదయం 10 గంటలకు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరులు హాజరు కానున్నట్టు తెలిపారు. దాదాపు 94.44 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త శోభకులు రానున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పుష్కర ఘాట్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుతో చారిత్రాత్మక హేవాలక్ వంతెరకు కొత్త శోభకులు, ఆధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్, కడియం నర్సరీలకు మరింత ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. అలాగే నిడదవోలు మండలం సమీపంలోని కోట సత్యమ్మ ఆలయానికి కొత్త శోభ సంతరించుకోనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన అందరి చిరకాల కోరికైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజానికి ఒక కోరికైనటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడానికి 26వ తారీఖుని కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇచ్చేస్తున్నారు. 26వ తారీఖున ఉదయం 10 గంటలకి టెంటేటివ్గా ప్రోగ్రాం అనుకోవడం జరిగింది. దీన్ని మినిట్ టు మినిట్ ప్రోగ్రాం మళ్ళీ మీకు ఈరోజు సాయంత్రానికి అందజేయడం జరుగుతుంది. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదలతోటి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారి యొక్క సంపూర్ణ సహాయంతో ఈ ప్రాజెక్ట్ని సాకారం చేసుకుంటా ఉన్నాం. చాలా కాలం క్రితం మనందరికీ తెలుసు, హేవలాక్ బ్రిడ్జిని ఇంక దాన్ని ఉపయోగంలో లేదు కనుక డిస్మాండిల్ చేసేద్దాం అనేటువంటి ఆలోచన రైల్వే వారు చేసినప్పుడు, ఇది గోదావరి తీర ప్రాంత వాసుల యొక్క, కేవలం రాజమండ్రి మాత్రమే కాదు, అటు పక్కన కొవ్వూరు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యొక్క సెంటిమెంట్ ఇది హేవలాక్ బ్రిడ్జ్ అనేటువంటిది. రమారామే 127 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ హేవలాక్ బ్రిడ్జ్ అదొక మాన్యుమెంట్గా ఇక్కడ నిలబడిపోవాలనేటువంటి ఆలోచన చేసి, అటు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకం, ఇటు తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకం అందరం కూడా గట్టిగా పోరాటం చేసి హేవలాక్ బ్రిడ్జిని మనకి దఖలపడేలా చేసుకోవటం, డిస్మాండిల్ చేయకుండా ఆపుకోవటం, దాంతోపాటు మన టూరిజంకి దాన్ని తీసుకోవటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీకు తెలిసిన విషయమే. ఆ తర్వాత నుంచి కూడా హేవలాక్ బ్రిడ్జ్ని కానీ, హేవలాక్ బ్రిడ్జికి కింద ఆనుకున్నటువంటి బ్రిడ్జి లంక కానీ, ఈ ప్రాంతాలు ఈ చుట్టుపక్కల అందరికీ కూడా కనువిందు కలిగించేటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి కనుక దీన్ని పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నటువంటి కడియం నర్సరీలను కూడా సుందరతరం చేసి వాటన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలా చేయాలనేటువంటి ఆలోచన మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నేను ఇందాక ఉదాహరించిన వారందరి యొక్క సహకారంతో నేను కూడా 2 సార్లు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని ఢిల్లీలో కలవడం జరిగింది. వారితో కూడా మాట్లాడి ఈ ప్రాజెక్టు సాకారం చేసుకున్నాం. రమారమి 94,44,00,000 వ్యయంతో, అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం శంకుస్థాపనతో. ఇందులో భాగంగా నేను తర్వాత నిడదవోలు శాసనసభ్యుడు అయిన తర్వాత నిడదవోలు నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న తర్వాత ఈ ప్రాజెక్టులో అటు కడియంలో, ఇటు రాజమండ్రిలో, కొవ్వూరులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నిడదవోలులో
అందరికీ కూడా కొలువై ఉన్నటువంటి కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర లక్షలాదిగా భక్తులు వస్తారు కనుక అక్కడ వారి ఎమ్యూనిటీస్ పెంచాలనేటువంటి ఆలోచనతోటి ఆ పాయింట్ను కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేయించుకుని ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తంగా ఒక పక్కన మనకి రాజమండ్రిలో హ్యావలాక్ బ్రిడ్జి, అదేవిధంగా పుష్కర్ ఘాట్ సుందరీకరణ, దాంతోపాటు కడియం నర్సరీల్లో దాన్ని ఒక సెంటర్గా తయారు చేయటం, దాంతోపాటు బ్రిడ్జి లంకలో టెంట్ హౌసెస్ కానీ బోటింగ్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవటం, వీటితో పాటు నిడదవోలు కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర ప్రయాణికులకి లేకపోతే భక్తులకి సౌకర్యాలు కల్పించే కార్యక్రమం, దాంతోపాటు అక్కడ కూడా గోదావరి కాలువ ప్రవహిస్తుంది కనుక అక్కడ గోదావరి హారతి ఘాట్ని ఏర్పాటు చేసుకోవటం, దాంతోపాటు బోటింగు, అదేవిధంగా కెఫ్టేరియాలని పెట్టుకుని పర్యాటకులను ఆకర్షించాలనేటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మనం రూపుదిద్దిన కార్యక్రమం. ఇందులో కొంత మేరకు అంటే పూర్తిగా 94,44,00,000కి ఇంకా టెండర్లు ఫైనలైజ్ కాలేదు, కానీ అందులో ముందు మన పుష్కర్ ఘాట్ని సుందరీకరించే కార్యక్రమానికి సంబంధించి దానికి టెండర్లు ఫైనలైజ్ అయినాయి. ఆ టెండర్ల ద్వారా రేపు 26వ తారీఖున దానికి శంకుస్థాపన చేసుకోబోతున్నాం. దీనికి ప్రత్యేకించి మన రాష్ట్రం మీద మక్కువతోటి ఈ శంకుస్థాపనకు పార్టిసిపేట్ చేయడానికి విచ్చేస్తున్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారు రావడానికి కారణమైనటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సాస్కి అంటారు దీన్ని. అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి స్కీమ్ కింద దీన్ని మనం తీసుకురావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమారమి ఈ సంవత్సర కాలంలో 375 కోట్ల విలువైన పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలని మనం మంజూరు చేయించుకోగలిగాం. ముఖ్యమంత్రి గారి యొక్క అద్భుతమైనటువంటి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో. అందులో స్వదేశీ దర్శన్ 2 అంటే స్వదేశీ దర్శన్ 1 అనేటువంటి ఇంతకుముందు జరిగింది. స్వదేశీ దర్శన్ 2 కింద బొర్రా గుహల అభివృద్ధి, అదేవిధంగా సూర్యలంక బీచ్ అభివృద్ధి, అదేవిధంగా ప్రసాద్ స్కీమ్ అంటే టెంపుల్స్లో చేసేటువంటి స్కీమ్ని ప్రసాద్ స్కీమ్ అంటాం. దాని కింద అన్నవరం దేవస్థానం అభివృద్ధి, అదేవిధంగా సాస్కీ కింద మీకు చెప్పాను అఖండ గోదావరి మందే, అదేవిధంగా గండికోట కడప జిల్లాలో ఉండే గండికోట ఫోర్ట్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటారు దాన్ని. అద్భుతమైనటువంటి ఆ క్యానియన్ అభివృద్ధి గురించి 77,91,00,000తోటి దాని అభివృద్ధి. అదేవిధంగా CBDO ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అనేటువంటి ఇంకో స్కీమ్ ఉంది. దాని కింద 2 పథకాలు, అవి ఒకటి అహోబిలం దేవస్థానం అభివృద్ధి, అదేవిధంగా నాగార్జున సాగర్ వరల్డ్ క్లాస్ బౌద్ధ గమ్యస్థలం అభివృద్ధి. అంటే నాగార్జున సాగర్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు బుద్ధిజం ఎంత బాగా అభివృద్ధి చెందిందో మనకు తెలుసు. వైజాగ్ దగ్గర ఉన్నటువంటి తొట్లకొండ కానీ బావికొండ కానీ, అదేవిధంగా మన దగ్గర అమరావతి, నాగార్జున కొండ ఇవన్నీ కానీ బుద్ధిజంకి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ప్రాంతాలకి. బుద్ధుడు సంచరించిన ప్రాంతాలు అక్కడ ఉంటే, నార్త్ ఇండియాలో ఉంటే, ఇక్కడ బౌద్ధ మత వ్యాప్తి జరిగినటువంటి ప్రాంతాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి గురించి ముందుగా నాగార్జున కొండ దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర వరల్డ్ క్లాస్ బౌద్ధ డెవలప్మెంట్ కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇందులో మీకు ప్రధానంగా సాస్కీ కింద మనం చేసేటువంటి ప్రాజెక్ట్స్ హ్యావలాక్ వంతెనని దాన్ని రూపాంతరం చేయటం. హ్యావలాక్ వంతెన రూపాంతరం చేయటం అంటే హ్యావలాక్ వంతెనని దగ్గర మనకి 2,700 మీటర్ల పొడవు ఉంది హ్యావలాక్. అందులో మొత్తం 54 స్పాన్స్ ఉన్నాయి. అయితే అందులో 1,200 మీటర్ల వరకు విస్తరించి 25 స్పాన్ల వరకు కూడా ఈ స్కీమ్ కింద అభివృద్ధి చేస్తాం. దీంట్లో ప్రతి స్పాన్ కింద అంటే 25 స్పాన్లు చేస్తాం కాబట్టి ఒక్కొక్క స్పాన్ కింద మనం ఒక్కొక్క థీమ్ని ఏర్పాటు చేసి, అంటే ఆ థీమ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అసలు రాజమహేంద్రవరం యొక్క చరిత్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర ఇవన్నీ తెలియజెప్పేటువంటి స్పాన్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా కెఫ్టేరియాలు ఉన్నటువంటి స్పాన్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా మనకి సంబంధించినటువంటి వివిధ రకాల జానపద కళారూపాలు కానివ్వండి, చేనేత వృత్తులు కానివ్వండి, చేతి వృత్తులు కానివ్వండి, వీటికి సంబంధించిన ఎగ్జిబిషన్తో కూడినటువంటి స్పాన్ ఒకటి ఉంటుంది. ఇలాగే వీటిలన్నింటినీ కూడా రకరకాల థీమ్స్ తోటి ఆ 25 స్పాన్స్లోనూ కూడా అవి చేయడం ద్వారా
వచ్చినటువంటి పర్యాటకులు అవన్నీ చూసుకుంటూ వెళ్తారు. 25వ స్పాన్ తర్వాత అక్కడ ఇవన్నీ కూడా కెఫ్టేరియా కానీ కేఫ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. కల్చరల్ బజార్ అంటాం, గేమింగ్ జోన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత రమారమి మనకి 18 స్పాన్స్ తర్వాత కిందకి బ్రిడ్జి లెక్క 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి బ్రిడ్జి లెక్క. ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఎంత పెద్ద కెలామిటీ వచ్చినా కూడా అది మునగలేదు. ఆ 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి బ్రిడ్జి లెక్కలో మనం మొత్తంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా చేసి దాన్ని అక్కడ టెంట్ సిటీస్ కింద ఏర్పాటు చేయటం. దాంతోపాటు నిడదవోలులో కోడ సత్యం తల్లి టెంపుల్ దగ్గర భక్తులకి ఎమ్యూనిటీస్ పెట్టడం, వాళ్ళకి ఒక సమిశ్రుడు దగ్గర కాలువ ఉంది, గోదావరి కాలువ, అక్కడ వేసైడ్ రెస్టారెంట్స్ పెట్టడం, బోటింగ్ పెట్టడం, ఇలా దాన్ని కూడా పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి సమిశ్రగూడెం దగ్గర ఉన్నటువంటి గోదావరి కాలువ కానీ, అదేవిధంగా కోట సత్యం తల్లి టెంపుల్ తిమ్మరాజుపాలెంలో ఉన్నటువంటి కోట సత్యం టెంపుల్ కానీ ఈ రెండింటిని కూడా ఆధునీకరించడం, అభివృద్ధి చేయడం, పర్యాటక కేంద్రాలుగా చేయడం అనేటువంటిది ప్రత్యేక కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. దీని ద్వారా మనం ఆశించేది ఏంటంటే, మీరు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉంటారు పదే పదే, ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి టూరిజం అనేది పెద్దపేట వేస్తుంది అనేటువంటి మాట చెప్తారు. దాని ప్రకారం టూరిజం డెవలప్మెంట్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం చేయబోయేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒకటి, రెండోది ఎకనమిక్ డెవలప్మెంట్. ఇందులో దాదాపు ఇవన్నీ రెడీ చేసి మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే సంవత్సరానికి 15 నుంచి 20 లక్షల మంది పర్యాటకులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ 15 నుంచి 20 లక్షల మంది పర్యాటకులు వస్తే ఎంత మీకు టూరిజం అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ కూడా హోటల్స్ అవి కూడా వస్తాయి. ఈ హోటల్స్లో స్టే చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. దాని ద్వారా హోటల్స్ రావటం, ఈ ప్రాజెక్ట్ ద్వారా జరిగేటువంటి ఎకనమిక్ డెవలప్మెంట్ వల్ల చాలామందికి ఉపాధి అవకాశం కూడా కలిగేదానికి అవకాశం ఉంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, అదేవిధంగా మన ఎంపీ పురంధేశ్వర్ గారు కూడా ఇంకో 2 కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటారు.